గోవిందాలు వస్తున్నారమ్మ. అంటే కోరికలు నెరవేరు కోరికలు చెప్పట్లేదు, కానీ పులిహార కూడా చూపించేస్తున్నారమ్మ. అది వెళ్ళిపోనండి. అంటే కోరికలు నెరవేరంటే కొంతమందికి ఆ యొక్క ఉత్సాహం పెరుగుతుంది. మనం చెప్పేస్తున్నాం, మనకు చెప్పించాల్సిన పని లేదు. ఎందుకంటే స్వామి మీ పుస్తకాలు పెడితే పుస్తకాలు సరిపోం, అంతమంది కోరికలు నెరవేరు. మా ఊళ్ళో 199 మందికి నెరవేరిపోయామ్మా. మరి కొత్త కోరిక వచ్చే వరకు మాత్రం రావడం మానేస్తున్నారు. అనే పిల్లలు పెళ్లిళ్ళు అంటున్నారమ్మా, పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. 4 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు, మళ్ళీ వస్తున్నారు. ఏ అమ్మాయి ఎక్కడ పోవాలి లేదు, కుదరతా లేదండి. ఇల్లు కట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఇంకోసారి పెయింట్ చేసే వరకు వస్తలేదు. ఇల్లు కట్టేసుకున్నారమ్మా, ఎవరైనా అంతేనమ్మా. ఇల్లు కట్టేసుకుంటున్నారు, కట్టేసుకుంటారు, పెయింట్ చేస్తారు కదా. మళ్ళీ ఏంటంటే పండక్కి మళ్ళీ వేస్తాం కదండి. అప్పుడు పెయింట్ చేసుకుని గుర్తొస్తాడు స్వామి, మా స్వామి గారు ఇచ్చేది అయితే ఒకసారి ఇల్లు రావాలని వస్తున్నారు. ఇది ఎలా ఉందండి మా ఊరి పరిస్థితి. అందువల్ల కొనుగోలు మరి జాగ్రత్తగా సేవ చేసుకోండి. మీకే మంచి అవకాశం ఇచ్చే స్వామి కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి.